పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. ప్రతిపక్షాల ఆందోళన, అధికార పక్ష నేతల మధ్య డైలాగ్ వార్తో ఉభయ సభలు హోరెత్తాయి. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కేంద్రంపై ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని, అందరికీ ఛాన్స్ వస్తుందంటూ కౌంటర్ ఇచ్చింది అధికార పక్షం. ఆపరేషన్ సింధూర్పై వచ్చే వారం చర్చించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. వర్షాకాల సమావేశం తొలి రోజే నిరసనలు, నినాదాలతో పార్లమెంటు దద్దరిల్లింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే చనిపోయిన మాజీ సభ్యులతో పాటు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతులకు ఎంపీలు నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా క్వశ్చన్ అవర్ చేపట్టగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. రూల్ 267 కింద ఆపరేషన్ సింధూర్పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలి అన్నారు ప్రతిపక్ష సభ్యులు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం చేశాను అన్న ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి జవాన్ బో నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. सदन नियमों प्रक्रियाओं से चलता है. नियम प्रक्रिया में उठाए गए हर मुद्दों के पर चर्चा होगी. విపక్షాల నినాదాలతో లోక్సభ తొలుత 12 గంటల వరకు, ఆ తర్వాత 4 గంటల వరకు వాయిదా పడింది. 4 గంటలకు సభ తిరిగి సమావేశం కాగా విపక్షాలు ఆందోళన వీడకపోవడంతో లోక్సభను మంగళవారానికి వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆపరేషన్ సింధూర్, ట్రంప్ కామెంట్స్ పై కేంద్రాన్ని నిలదీశారు విపక్ష నేత ఖర్గే. మన అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి దోషులు ఇప్పటికీ సురక్షితంగా బయట తిరుగుతున్నారని ఆక్షేపించారు. ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆపరేషన్ సింధూర్పై సమగ్ర చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. देश में कहीं यह संदेश नहीं जाना चाहिए कि सरकार पहलगाम और ऑपरेशन सिंदूर पर चर्चा नहीं चाहती. हम चर्चा करेंगे, हर तरीके से करेंगे. ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులపై పార్లమెంటులోని తన ఛాంబర్లో కేబినెట్ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు. విపక్షాల డిమాండ్ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం అంగీకరించింది. లోక్సభలో చర్చకు 16 గంటల సమయం కేటాయించింది.